మున్సిపాలిటీకి ఆమె దూరంలో కూడా లేనట్టి ఈ ప్రాంతంలో డంప్ యార్డ్ అయితే ప్రభుత్వం పెట్టాలని నిర్ణయించుకున్నదో దీన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. డంప్ యార్డ్ పెట్టడానికి మేము వ్యతిరేకం కాదు. ఏ ప్రభుత్వమైనా ఏ పాలకులైనా ఒక సమస్య నుంచి ఆ పరిష్కారం చూపెట్టి మళ్ళీ సమస్య లేని ప్రాంతంలో ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతంలో డంప్ యార్డ్ పెడితే మాకు ఇబ్బంది లేదు. కానీ ఒకరి సమస్య ఉందని చెప్పి భావించి మళ్ళీ ఇంకో సమస్యను క్రియేట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఈ గుట్ట దాడితే మున్సిపాలిటీ, రేపు డంప్ యార్డ్ అయితే మున్సిపాలిటీ పరిధికి వస్తుంది. కానీ చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఏం ఆలోచనతో నిర్ణయం తీసుకున్నదో, ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. ఇది మంచి పద్ధతి కాదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ప్రజలందరూ ఒకటే, ఏ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, పాలకుల మీద ఉంది. గత పాలకులు ఇక్కడ పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గుమ్లాపూర్ సభలో క్లియర్ అయిపోయిండు, 2 జిల్లాలకు సంబంధించి డంపింగ్ యార్డు ఇక్కడ పెడుతున్నామని చెప్పి ప్రకటించారు. ఫస్ట్ ఖండించింది, ఆ రోజు వ్యతిరేకించింది నేనే. మరి గత పాలకులు దీన్ని ఆపితే ఇది ఆగేది. ఇప్పుడు గత పాలకులు తప్పు చేసారు, దీన్ని పరిశీలించి ఇది నిజంగా ప్రజలకు ఉపయోగపడుతుందా, ప్రజలకు ఇబ్బంది వస్తుందా అని గుర్తించాల్సిన ఈ పాలకులు వీళ్ళు దాన్నే ముద్రేశారు. ఈయన పెడతాను వీళ్ళు అంటున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు 2 పార్టీలు దీనికి బాధ్యత వహించాలి.